నమస్తే. లా ఎక్సలెన్స్ యొక్క లక్ష్య ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం ఈనాడులో సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పీసీ ఘోష్ అనే పర్సన్ని లోక్పాల్ యొక్క చైర్మన్గా నియమించబోతున్నారు అన్నది న్యూస్ అన్నమాట. ఈ కంటెక్స్లో అసలు ఈ లోక్పాల్ అంటే ఏంటి, దాన్ని ఎప్పటి నుంచి ప్రపోజ్ చేస్తున్నారు, దాన్ని ఎప్పుడు యాక్ట్గా తీసుకొని వచ్చారు, దాంట్లో ఈ మెంబర్స్ని నియమించే కమిటీ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ లోక్పాల్ అనేది ఒక అంబుడ్స్మన్ అంటే ఏంటి, కోర్ట్స్ కాకుండా అవుట్ ఆఫ్ కోర్ట్ కాకుండా కరప్షన్ ఈ ఇష్యూస్ని చూడడానికి, కరప్షన్ కేసెస్ ఏవైనా వచ్చాయనుకోండి, ఎవరి మీద స్పెసిఫిక్గా ఎంపీస్, మినిస్టర్స్, వీళ్ళ మీద కనుక కరప్షన్ కేసెస్ వస్తే లోక్పాల్ అనేది సెంట్రల్ లెవెల్లో, లోక్ యుక్త అనేది స్టేట్ లెవెల్లో ఈ కేసెస్ని కన్సిడర్ చేసేందుకు ఈ బాడీని అపాయింట్ చేయాలి అన్నది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి డిమాండ్. ఎంపీస్, మినిస్టర్స్, లోక్పాల్లో ఈ ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ప్రైమ్ మినిస్టర్ని కూడా లోక్పాల్ పిలిచి కరప్షన్కి సంబంధించిన ఏవైనా కేసెస్ ఉంటే ప్రాసిక్యూట్ చేయగలదు. ఈ కంటెక్స్లో అసలు ఎప్పటి నుంచి వచ్చింది అన్న ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇక్కడ చూస్తే 1963లో ఫస్ట్ టైం లా మినిస్ట్రీ ఇలాంటి అంబుడ్స్మెన్ ఒకటి ఉండాలి అన్న డిస్కషన్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ టైం 1966లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, ఏఆర్సి అంటాం. ఈ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అన్నది ఫస్ట్ ఏఆర్సి అన్నది లోక్పాల్ని తీసుకొని రావాలి, ఒకటేమో సెంట్రల్ లెవెల్లో, ఒకటి వచ్చేసి స్టేట్ లెవెల్లో అని చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ జరగలేదు. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం చాలాసార్లు బిల్స్ పెట్టడం జరిగింది. 1968లో మొదలుకొని 8 సార్లు బిల్లు పెట్టడం జరిగింది, కానీ అది పాస్ అవ్వలేదు. అదేవిధంగా ఈ 1966 తర్వాత 2002లో ఎంఎన్ వెంకట చెల్లయ్య కమిటీ, ఈ ఎంఎన్ వెంకట చెల్లయ్య కమిటీ అనేది కూడా లోక్పాల్ అనేది ఖచ్చితంగా ఉండాలి, కాకపోతే ప్రైమ్ మినిస్టర్ని దీని నుంచి పక్కన పెట్టండి అని చెప్పడం జరిగింది. కానీ అప్పుడు ఇంప్లిమెంట్ కాలేదు. 2005లో సెకండ్ ఏఆర్సి, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, ఇదేమో ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కూడా వెంటనే లోక్పాల్ని అపాయింట్ చేయాలి డిలే లేకుండా అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏమీ అవ్వలేదు. అయితే 2013లో పార్లమెంట్ చట్టం పాస్ చేసింది. అప్పట్లో అన్నా హజారే వీళ్ళందరూ కూడా యాంటీ కరప్షన్ మూమెంట్ చేయడం ద్వారా ఆ డిమాండ్కి అనుగుణంగా దీన్ని తీసుకొని రావడం జరిగింది. కానీ 2013లో చట్టం పాస్ అయితే ఇప్పుడెంత, 2019, ఇప్పటికీ కూడా లోక్పాల్ని అపాయింట్ చేయలేదు. మరి మధ్యలో ఏం ప్రాబ్లం వచ్చిందండి అంటే 2016లో సుప్రీంకోర్టు అడిగింది, ఏం ప్రాబ్లం మీకు, ఎందుకు అపాయింట్ చేయట్లేదు అని. అప్పుడు ఈ అపాయింట్మెంట్ చేయాలి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పర్సన్ ఉండాలి. కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే మినిమం 10% ఓట్స్ వచ్చి 10% సీట్స్ అనేవి లోక్సభలో వచ్చి ఉండాలి. ప్రస్తుతం ఉన్న లోక్సభలో ఏ పార్టీకి, రూలింగ్ పార్టీకి తప్ప ఏ అపోజిషన్ పార్టీకి 10% సీట్స్ లేవు, కాబట్టి లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు, అందుకని మాకు అపాయింట్మెంట్ డిలే అవుతుంది అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు అలా కాదు, మెజారిటీ అపోజిషన్ పార్టీకి ఏదైతే సీట్స్ వచ్చుంటాయో ఆ పార్టీనే లీడర్ ఆఫ్ అపోజిషన్గా తీసుకొని అపాయింట్ చేయండి అన్నారు. దానికోసం అమెండ్మెంట్ని తీసుకొని రావడం జరిగింది. ఆ అమెండ్మెంట్ని పాస్ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా అపాయింట్మెంట్ చేయకపోయేలోపు సుప్రీంకోర్టు ఇయర్ సీరియస్గా చెప్పడం జరిగిందనమాట, ఇది డెడ్ లైన్, ఈ టైం కల్లా మీరు అపాయింట్ చేయాలి అని. దానికి అనుగుణంగా లోక్పాల్ని ఇప్పుడు అపాయింట్ చేశారు. సెలక్షన్ కమిటీ అనేది ఏంటి అన్నది మనం చూద్దాం. బట్ ఆ సెలక్షన్ కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారం ఈ నేమ్ పీసీ ఘోష్ అనే అతని నేమ్ లోక్పాల్కి చైర్మన్గా ఇవ్వడం జరిగింది. సరే, మరి లోక్పాల్లో ఎవరుంటారండి? లోక్పాల్లో ఒక చైర్పర్సన్, మ్యాక్సిమం 8 మంది, అంటే 8 మెంబర్స్ మ్యాక్సిమం అనమాట. అంటే వాళ్ళు 6 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం 8 మెంబర్స్ ఉండగలరు, ఒక చైర్మన్. ఇది దాని యొక్క కంపోజిషన్. మరి అయితే ఈ మొత్తం కంపోజిషన్లో
50% జ్యుడిషియల్ మెంబర్స్ ఉండాలి. ఎందుకు? ఇక్కడ కేసెస్ని అడ్జుడికేట్ చేయాలి కాబట్టి 50% జ్యుడిషియల్ మెంబర్స్, 50% మంది అంటే మొత్తంలో 50% మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్, ఉమెన్ అట్లీస్ట్ 50% ఈ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు ఉండాలి. అది దాంట్లో ఉన్న కంపోజిషన్ కండిషన్స్. మరి ఈ చైర్మన్ని ఈ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ఒక సెలక్షన్ కమిటీ ఉంది. ఆ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, లీడర్ ఆఫ్ అపోజిషన్. ఎక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్? మనకు లోక్సభ రాజ్యసభ ఇద్దరు ఉంటారు. మరి ఎవరు ఉన్నారు ఈ కమిటీలో? లోక్సభ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కుదరకపోతే సుప్రీంకోర్టు జడ్జి అనమాట. ఆ తర్వాత ఎమినెంట్ జ్యూరిస్ట్. ఈ ఎమినెంట్ జ్యూరిస్ట్ అనేవాళ్ళు అంటే ఎవరు? మరి ఎమినెంట్ జ్యూరిస్ట్ని మళ్ళీ ఒక కమిటీ అపాయింట్ చేస్తారనమాట. ఈ ఎమినెంట్ జ్యూరిస్ట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. మళ్ళీ దీనికి ఒక కమిటీ అనేది ఈ ఎమినెంట్ జ్యూరిస్ట్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇది సెలక్షన్ కమిటీ. మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు ఆస్పెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. ఒకటి వచ్చేసి కంపోజిషన్ ఏంటి, లోక్పాల్ యొక్క కంపోజిషన్ ఏంటి? ఒక చైర్పర్సన్, 8 మంది మెంబర్స్, ఈ మొత్తం 9 మందిలో మినిమం 50% మంది జ్యుడిషియల్ మెంబర్స్ ఉండాలి. ఈ మొత్తం 9 మందిలో 50% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్, ఉమెన్కి సంబంధించిన వాళ్ళు ఉండాలి. అయితే వీళ్ళందరినీ సెలెక్షన్ చేయడం కోసం ఒక సెలక్షన్ కమిటీ ఉంది. ఆ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ ఉంటారు, సుప్రీంకోర్టు జడ్జి ఆర్ చీఫ్ జస్టిస్ ఉంటారు, ఎమినెంట్ జ్యూరిస్ట్ ఉంటారు. ఈ ఎమినెంట్ జ్యూరిస్ట్ని మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా క్వశ్చన్గా అడిగేది అనుకుంటుంది. సెలక్షన్ కమిటీలో ఎవరెవరు మెంబర్స్గా ఉన్నారు అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ ఫ్యాక్చువల్ డేటా చూసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది భూమి హక్కులు, ల్యాండ్ రైట్స్ అంటాము. ల్యాండ్ రైట్స్కి సంబంధించి ఎలాంటి మెజర్స్ తీసుకుంది గవర్నమెంట్, ఇంకా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అన్నది క్వశ్చన్. ఎందుకు ఇది బాగా న్యూస్లో ఉందండి అంటే ఇప్పుడు చాలా గవర్నమెంట్స్, అటు స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్స్ కానివ్వండి, ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్స్ అన్నవి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మనం చూస్తే ఈ బడ్జెట్లో కూడా ప్రతి ఒక్క ఫార్మర్ ఫ్యామిలీకి, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ ఫ్యామిలీకి 6,000 రూపాయలు ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్, తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, ఏపీ గవర్నమెంట్ కానివ్వండి, ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ అందిస్తాము. ఇక్కడేమో 15,000 ఇస్తామని చెప్పి, ఇక్కడేమో ఎకరాకు 5,000 ఇస్తామని చెప్పి ఇలాగ డిఫరెంట్ స్కీమ్స్ తీసుకొని వచ్చున్నారు. మరి ల్యాండ్ టైటిల్స్ అంటే పట్టాలు, ల్యాండ్ టైటిల్ అంటే పట్టాల క్రమబద్ధీకరణ జరిగిందా? ఎంతవరకు అది క్రమబద్ధీకరణ జరిగింది? ఒకవేళ జరిగి ఉంటే అది ఎక్కడెక్కడ సక్సెస్ఫుల్ అయింది, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసినటువంటి ఇష్యూస్. ఇక్కడేం చెప్తున్నారు అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిల్ గ్యారంటీ లేదనుకోండి, అంటే పట్టాలు కనుక రిజిస్ట్రేషన్ చేయకపోతే దాన్ని సేల్ చేయడానికి ఉండదు, దాని మీద ఏదైనా బ్యాంకు లోన్ తెచ్చుకోవాలంటే ఉండదు, దాని మీద ఏదైనా ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్స్, ఇలాంటి ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్స్ తీసుకొని రావాలంటే ఉండదు. సో వీటన్నిటిని క్రమబద్ధీకరించాలి అన్న ఉద్దేశంతో డిజిటలైజేషన్ అంటే డిజిటల్ ఫామ్లో వీటిని సేవ్ చేయాలి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పట్లో కాదు, ఎప్పట్లోనూ నేషనల్ ఈ గవర్నాన్స్ ప్రోగ్రామ్ NEGP అన్న ప్రోగ్రామ్ కింద ఈ డిజిటలైజేషన్ చేయాలి. నేషనల్ ఈ గవర్నాన్స్ ప్రోగ్రామ్ అన్న దాని కింద ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజిటైజ్ చేయాలి అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. 2014లో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత దానికి ఇంకా ప్రాముఖ్యత పెరిగింది. కానీ చాలా రాష్ట్రాల్లో అది జరగలేదు. ప్లస్ ఇదిలా ఉండగా, ఒక సైడ్ రూరల్ ఏరియాస్లో ఇదిలా ఉండగా, ట్రైబల్ ఏరియాస్లో అడవి ప్రాంతంలో చూస్తే మనం రీసెంట్గా చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద అటవీలకి సంబంధించి టైటిల్స్ ఎవరికైతే ఇచ్చున్నారో, అంటే దాని మీద హక్కులు ఎవరికైతే ఇచ్చున్నారో అవి క్రమబద్ధీకరించలేదు. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇవన్నీ కాంట్రవర్సీ అయ్యాయి. ఈ టైంలో మరి ఏం చెయ్యాలి, సమగ్ర విధానం మనం ఏది పాటించాలి అన్నది ఇష్యూ అన్నమాట. దీనికి సంబంధించి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి,
అంటే మనకు ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. 2014లో దీన్ని పార్లమెంట్ అన్నది పాస్ చేయడం జరిగింది. ఇలాంటి చట్టాలని క్రమబద్ధీకరించాలి. ప్లస్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అన్నాము. దానికి సంబంధించి యాక్ట్ ఒకటే కాదు, దానికి సంబంధించి ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తుంది కదా, ఆ నోటిఫికేషన్లో క్లారిటీ ఉండాలి. డిజిటైజేషన్ అన్నాము, అది ఆల్రెడీ జరుగుతుంది కానీ దాన్ని ఇంకా క్రమబద్ధీకరించాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ల్యాండ్ టైటిల్స్ అనేది సాఫీగా జరుగుతాయి. అప్పుడే ఇలాంటి ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే ల్యాండ్కి సంబంధించినవన్నీ కూడా నీట్గా చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది పాకిస్తాన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అని చెప్తున్నారు. ఇండియా మరియు పాకిస్తాన్ రిలేషన్లో ఇది చదువుకుంటాము. ఇది వచ్చి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, POK. ఇది ఎప్పుడు మన దేశంలో ఉన్నట్టే చూపించాలి. సో ఓకే, POKలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నాము. ఏం చేస్తుంది అసలు? భారత్ యొక్క బార్డర్ అంటాం, ఇదంతా వెస్ట్రన్ బార్డర్ అనమాట. వెస్ట్రన్ బార్డర్ మొత్తం మనకి పాకిస్తాన్తోనే బార్డర్ ఉంది. ఇక్కడి వరకు ఇంటర్నేషనల్ బార్డర్, అంటే 2 కంట్రీస్ అగ్రి చేసుకున్నటువంటిది. ఇది వచ్చేసి LOC, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాము. పాకిస్తాన్ చూస్తే పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతో, భారత్తో ప్రాబ్లం ఉంది, ఇరాన్తో ప్రాబ్లం ఉంది, ఆఫ్ఘనిస్తాన్తో ఇష్యూ ఉన్నాయి. దాని ఫ్రెండ్ ఓన్లీ చైనా మాత్రమే. ఈ కంటెక్స్లో చూస్తే ఇరాన్లో దాడులు జరిగాయి కొన్ని, ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ జరుగుతున్నటువంటి తాలిబాన్కి ఇండైరెక్ట్గా పాకిస్తానే సపోర్ట్ ఇస్తూ అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ అంతా దెబ్బతిన్నాయి. ఈ కంటెక్స్లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, భారత్ ఇవి మిగిలిన కంట్రీస్ అన్నిటి యొక్క సపోర్ట్ చేపట్టాలి. అలా చేపట్టడం వల్ల ఈ అన్ని కంట్రీస్ దీని మీద ప్రెషర్ని పెంచుతాయి, మీరు మార్చుకోవాలి మీ పాలసీ అన్నట్టుగా. అలా పెంచుకోవడం వల్ల అది టెర్రరిస్ట్ క్యాంప్స్ని వీటిని డిస్ట్రాయ్ చేయడానికి ఉంటుంది, కానీ ఓన్లీ ఇండివిజువల్గా వెళ్తే అది చేయలేకపోవచ్చు. అటు కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచడం కానీ, ఇరాన్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ కానీ, ఇవన్నీ కూడా ఇదే చేస్తుంది. దీన్ని అన్ని కంట్రీస్ మరి ఒప్పుకుంటున్నాయి, కానీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. మొన్న ఏం జరిగింది? వీటో పవర్ని వాడింది. ఎవరు వాడారు వీటో పవర్ని? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా అనేది వాడి, మనం పుల్వామా అటాక్ తర్వాత జైషీ మహమ్మద్కి సంబంధించిన ఫౌండర్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా గుర్తించాలి అన్నాం, కానీ ఏమైంది? అవ్వలేదు. ఈ కంటెక్స్లో ఈ UNSC రిఫార్మ్స్ తీసుకొని రావాలి, ప్లస్ చైనాని పర్సుయేట్ చేయాలి, మీరు గుర్తించండి అని. అదొక్కటి మాత్రమే సొల్యూషన్. UNSC అన్నది ఈ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దానికి సంబంధించి దాని మ్యాండేట్ ఏంటి, దాని పవర్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. ఒకవేళ ఎవరైనా చూడలేదు అనుకుంటే ఈ వీడియో కింద మనం UNSCకి సంబంధించిన ఒక లింక్ పెడతాము, దాంట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఎందుకంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాంట్లో పర్మనెంట్ మెంబర్స్ ఎంత, ఎలా ఎన్నుకుంటాము, నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎంత, దాని యొక్క హిస్టరీ ఏంటి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే దాని యొక్క ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా రిఫార్మ్ చేయాలి, ఎందుకు రిఫార్మ్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది ఫ్యాక్చువల్ పాయింట్ అండి. జర్మనీలో అతిపెద్ద బ్యాంక్ రాబోతుంది అన్నది. ఎలాగ మరి? డచ్ బ్యాంక్, కామర్స్ బ్యాంక్, ఈ రెండింటి విలీనం ద్వారా అతిపెద్ద బ్యాంక్ అన్నది ఇక్కడ ఫామ్ అవ్వడం జరిగింది. ఇక్కడ దాని గురించి ఫ్యాక్చువల్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విలీనం అయితే యూరప్లోనే అతిపెద్ద బ్యాంకుగా ఇది రాబోతుంది. దీంట్లో ఫ్రాన్స్కి సంబంధించిన బ్యాంకు దానికంటే దీంట్లో ఎక్కువ ఉండబోతున్నాయి, మార్కెట్ విలువ ఎక్కువ ఉండబోతుంది. ఈ ఫ్యాక్చువల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి, నంబర్స్ అక్కర్లేదు. బట్ డచ్ బ్యాంక్, కామర్స్ బ్యాంక్ ఈ రెండింటినీ విలీనం చేయడం ద్వారా జర్మనీలో అతిపెద్ద బ్యాంక్ ఫామ్ అవుతుందన్న విషయం గుర్తుంటే చాలు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి ఎలక్షన్ కమిషన్ గురించి. CVISL వెరీ ఇంపార్టెంట్ అండి. CVISL అనే యాప్ అన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ లెవెల్ ఆర్గనైజేషన్ అన్నమాట ఇది. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది CVISL అనే యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. కొత్తది కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఉంది CVISL అనేది. దీంట్లో ఏంటి అంటే ఎలక్షన్కి సంబంధించిన ఏదైనా వైలేషన్స్ జరిగితే, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ జరిగినా, లేకపోతే అక్కడ మనీ పంచినా, లిక్కర్ ఏదన్నా పంచడం జరిగినా, లేకపోతే పోలింగ్ బూత్ దగ్గర ఏదన్నా జరిగినా, వీటన్నిటినీ కూడా ఈ యాప్లో మనం ఇమేజ్ ద్వారా కానివ్వండి, టెక్స్ట్ ద్వారా కానివ్వండి,
వీడియో ద్వారా కానివ్వండి అప్లోడ్ చేయొచ్చు. ఇది రాగానే ఈ కంప్లైంట్ రాగానే రిడ్రెస్ అనేది చేయడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ అన్నది. మరి ఎవరు కంప్లైంట్ చేయొచ్చు? సిటిజన్స్, మనము చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి పార్టీస్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరో ఉంటారు కదా, పార్టీ క్యాండిడేట్స్, వాళ్ళు చేయొచ్చు. సో ఇలా అందరికీ యూజ్ అయ్యే యాప్ అన్నమాట. దీనివల్ల సిటిజన్స్, పౌరుల యొక్క ఎంగేజ్మెంట్, ఎలక్షన్స్లో ఏం జరుగుతున్నా మేము కామ్గా చూస్తూ ఉన్నాము అనేటటువంటి ఫీలింగ్ ఉండదు. ఎలక్షన్ కమిషన్ ప్రతి చోట ఉండలేదు, పీపులే ప్రొయాక్టివ్గా చేస్తారు కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దీంతో పాటు ఇంకొక 2 ఇంపార్టెంట్ యాప్స్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి న్యూ సువిధా పోర్టల్, సువిధ అనే యాప్ అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ సువిధ యాప్ అనేది ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు, క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ కోసం వాళ్ళకి కావాల్సిన అనుమతులు వీటన్నిటిని దీని నుంచి తీసుకోవచ్చు. రవాణా, పోలీసు, వాళ్ళు ఏదైనా ప్రచారం చేయాలంటే చాలా పర్మిషన్స్ తీసుకోవాలి. సో వాటన్నిటికీ కావాల్సినవన్నీ ఈ యాప్ ద్వారా తీసుకోవచ్చు. అది కాకుండా అబ్జర్వర్స్కి సంబంధించి అబ్జర్వర్స్ యాప్, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి అబ్జర్వర్స్ని పెడతారు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు. ఆ అబ్జర్వర్స్కి సంబంధించి వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉండేలాగా అబ్జర్వర్స్ యాప్ అనేది, ఈ 3 యాప్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. ఈ సి విజిల్ అన్నది, సువిధ యాప్, అబ్జర్వర్స్ యాప్, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడైతే త్వరగా రిడ్రెస్ చేస్తారు. 100 నిమిషాలు అన్నది మ్యాక్సిమం టైం. 100 నిమిషాల్లో ఇచ్చిన కంప్లైంట్స్ గురించి యాక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది గోవా యొక్క చీఫ్ మినిస్టర్ మనోహర్ పారిక్కర్ అనే అతను చనిపోవడం జరిగింది. దాని గురించి ఈ ఆర్టికల్. అతను 4 టైమ్స్ గోవాకి చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. ప్లస్ మనకి ఇంతకుముందు డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ అనేది స్వయం అనే పోర్టల్ గురించి. స్వయం, దీంట్లో అన్ని కోర్సులు ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయండి. చూడండి, పాఠశాల విద్యకు సంబంధించి సర్టిఫికేట్ కోర్సులు, పీజీ కోర్సులు, డిప్లొమా కోర్సులు, డిగ్రీ కోర్సులు, ప్రాథమిక విద్యలో కోర్సులు అన్నిటికీ సంబంధించి, ఆర్ట్స్, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, హ్యుమానిటీస్, గణితం అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్లో, హిందీలో కోర్సులు ఉంటాయి. ఇలా ఇన్ని కోర్సుల్ని స్వయం అనేటటువంటి ఒక పోర్టల్ ద్వారా గవర్నమెంట్ అన్నది అందరికీ ఫ్రీగా లభించేలాగా చూస్తుంది. ఎలా నమోదు చేసుకోవాలి ఏంటి అన్న డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి ఈ ఆర్టికల్ అందరూ చదవాలండి. ఎందుకు చదవాలి? మేము ఆల్రెడీ డిగ్రీలన్నీ చేసాం, మాకేం అవసరం లేదు ఇలాంటి కోర్సులు. మీకు అవసరం ఉండకపోవచ్చు. యాజ్ అ సిటిజన్గా మనకి తెలిస్తే ఇంకొక నలుగురికి మనం చెప్పచ్చు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకోలేకున్నారు, వాళ్ళకి రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి చదువుకునే పరిస్థితి లేదు, వాళ్ళకి ఇలాంటివి చెప్పండి. అలా నలుగురికి ఎడ్యుకేషన్ అనేది రీచ్ అవుతుంది. స్వయం పోర్టల్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు, దాని ద్వారా సర్టిఫికేట్స్ కూడా వస్తాయి, క్రెడిట్స్ ఇవన్నీ వస్తాయి. నార్మల్ కోర్స్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సివిల్స్ రాయాలనుకున్నాం అనుకోండి, ఇంటర్ చేశాడు ఆగిపోయారు, మరి డిగ్రీ చేయలేకున్నారు, ఏదైనా వర్క్ చేసుకుంటున్నాడు, అప్పుడు ఇలాంటి కోర్సులు చేసిన తర్వాత కూడా వాళ్ళు రాయొచ్చు. గ్రూప్ 1 రాయొచ్చు. రెగ్యులర్ డిగ్రీ చేస్తేనే అన్నట్టుదే ఏమీ లేదనమాట. ఇలాంటి కోర్సులు చేసినా కూడా దాన్ని గవర్నమెంట్ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్స్ అన్నవి ఈ ఇయర్లో ఫస్ట్ టైం ఇంతమంది ఓటర్స్, ఇంతమంది పార్టిసిపేట్ చేసేటటువంటి బాహుబలి ఎన్నికలు అని చెప్తున్నారు. అంటే అంత పెద్ద. ఈసారి యువతరం, టెక్నాలజీ, మహిళా ఓటర్లు, హైటెక్ ప్రచారం ఇవన్నీ జరగబోతున్నాయి. మొత్తం లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని? 543 నియోజకవర్గాలు. రాజకీయ పార్టీలెన్ని? 2300 రాజకీయ పార్టీలు ఉన్నాయి మన దేశంలో. ఎన్ని దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి? 7 దశల్లో. మొత్తం ఫలితాలు అనేవి మే 23న రిలీజ్ చేయబోతున్నారు. అందుకే మన గ్రూప్ 1 ఎగ్జామ్ మే 26కి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. ఇది ఒక రీజన్, వేరే రీజన్స్ కూడా ఉన్నాయి, ఇది ఒక రీజన్. అధికారులు, సిబ్బంది ఎంతమంది? 1.1 కోట్ల మంది అధికారులు ఈ ఎలక్షన్ డ్యూటీస్లో పాల్గొనబోతున్నారు. ఇవన్నీ చూస్తే ఏంటి, ఇంత హ్యూజ్ ఎలక్షన్స్ అన్నది, ఇండియా అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. ఈ పాయింట్స్ చూసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.